రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విరుచుకుపడ్డారు. మెగా డిఎస్సీ అని చెప్పి కేవలం 6,000 అదనపు పోస్టులతో విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగులకు రేవంత్ క్షమాపణ చెప్పాలన్నారు. విద్యార్థులపై దాడులు చేస్తున్న పోలీసుల పేర్లు డైరీలో నమోదు చేస్తున్నామని, తాము అధికారంలోకి వచ్చాక వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. మనం లేవనెత్తిన అంశంలో నిజాయితీ ఉంటే తప్పకుండా న్యాయం, ధర్మం గెలుస్తుంది. ఇలా మనం అడుగుతుంది ఏంది? బట్టి విక్రమార్క చెప్పిండు, ఏమన్నాడు? 1:100 విలువాలే, గ్రూప్ 1లో 1:100 విలువాలని ఆయనే చెప్పిండు, డిమాండ్ చేసిండు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీని అడిగిండు. మనం ఏమంటున్నాం? ఇవాళ గదే 1:100 విలువ అంటున్నాం. ఇంకోటి ఏమన్నాం మనం? 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏమైంది అన్నాం. ఏమై రాహుల్ గాంధీ, మరి ఏం సంగతి? బాగా నడుపుతీవి కదా, 10 నోటిఫికేషన్లు ఇచ్చేది ఉండే, ఇప్పటికీ ఏమైనా 20 నోటిఫికేషన్లు అని అడిగాం. దానికి సమాధానం లేదు. మరి డిఎస్సి అన్నావు, కేసీఆర్ది దగా డిఎస్సి, నాది మెగా డిఎస్సి అన్నావు, ఏమైంది? మరి 20,000 ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలు ఇస్తా నరికిన నరకుడేమా? ఏమైంది అని మాట్లాడితే ఇవాళ డిఎస్సి అడుగుతున్న వాళ్ళ మీద లొల్లి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్ట్